కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే అమ్మవారి యొక్క చెవియందు కడిమి పూల గుత్తిని పెట్టుకుంటుంది. ఈ కడిమి చెట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా ఒక నవలే రాశారు. ఈ కడిమి చెట్టు చాలా గమ్మత్తైనటువంటి చెట్టు. పరమ పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి లోకంలో. ఇవి ఎండకి ఎండిపోతాయి, ఎండిపోయి ఆకులు మిగులుతాయి. అవి ఎప్పుడు పువ్వు పూస్తాయో తెలుసా అండి? లోకమంతా సంతోషించినప్పుడు పువ్వు పూస్తాయి. లోకము యొక్క సంతోషమును చూసి తాము సంతోషించే హృదయం ఉన్న చెట్లు కొన్ని. అందులో మొదటిది కదంబ వృక్షం. అది లోకమంతా ఎండ చేత శోషించిపోయిన తర్వాత వాన పడితే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబవనవాసిని అమ్మవారు కదంబవనంలో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ కడిమి చెట్టుకి పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో ఆ పూలు అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది. అవి 3 పూలు కింద గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందుకే మంజరి అన్న శబ్దం వేశారు. మంజరి అంటే గుత్తి. వాటిని ఇలా విరిచేసేస్తే దాని అందం ఉండదు. అవి ఎరుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటుంది. ఆ గుత్తి చూడగానే ఎంత కాంతివంతంగానో ఉంటుంది. ఆ మంజరి ఆ కదంబ పుష్పములు పూసినటువంటి 3 పువ్వులు పూసినటువంటి ఒక గుత్తి, ఒక మారేడు దళం ఎలా ఉంటుందో, ఒక తులసి దళం ఎలా ఉంటుందో, కదంబ పుష్పముల మంజరి అలా ఉంటుంది. ఆ మంజరిని అమ్మవారు చెవులో పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటుంది? మళ్ళీ అదొక అనుమానం కదండి. పూలు ఇటు వెళ్తాయా, పూలు ఇటు వస్తాయా? అంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటంటే అనుకోకండి. చెవిలో పువ్వు పెట్టుకోవడం అనేటటువంటిది పూర్వం ఆడవాళ్ళకి ఆభరణం పెట్టుకునేవారు. అలా పెట్టుకుని తీరాలి. ఎవరు? ప్రత్యేకించి వీరపత్ని పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటారు అంటే పువ్వులు ఇటు తొడిమె ఇటు పెట్టుకోకూడదు. పువ్వులు ఇటు తొడిమె వెనక్కి పెట్టుకోవాలి. పువ్వులు ఇటు దేనికి పెట్టుకుంటారంటే వీరపత్ని అయినటువంటి స్త్రీకి గొప్ప కానుక భర్త ఇచ్చేది ఏమిటో తెలుసా అండి? యుద్ధభూమికి వెళ్ళి శత్రువులను జయించిన తరువాత అంతఃపురంలోకి వెళ్ళిపోయి కవచం విప్పుతాడు. కవచం విప్పి చేతులకి కట్టుకున్నటువంటి రక్షణ సాధనాలు, పెట్టుకున్నటువంటి కిరీటం ఇవన్నీ తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టిన శత్రు సైనికులు వేసినటువంటి బాణముల దెబ్బలు ఉండి ఆ దెబ్బల చేత రక్తం కారుతుంటుంది కొద్దిగా. వీరపత్ని ఏం కోరుకుంటుందంటేట శత్రువులను గెలిచినప్పుడు తిన్నటువంటి దెబ్బలు రక్తం కారుతుండగా వాటి చేత భర్త తనని కౌగిలించుకోవాలని కోరుకుంటుంది. భర్త యుద్ధభూమి నుంచి తిరిగొచ్చి ధూళి దర్శనం మల్లికార్జునుడు ఇచ్చినట్టు అటువంటి కౌగిలింత భార్యకి పరమ వీరుడైనటువంటి భర్త కటాక్షిస్తాడు. ఆమెని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు ఆవిడ ఈయనకేమి ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారు. అంటే ఆమె చెవిలో ఇటు పెట్టుకున్నటువంటి పువ్వులు, ఆ పువ్వుల యొక్క సువాసన భర్త యొక్క ముక్కుకి తగులుతుందట, నాసాపుటాలకి తగిలితే ప్రియమార కౌగిలించుకున్నటువంటి భార్య యొక్క ఆలింగన సుఖం చేత. అందుకే లోకంలో అత్యంత ఐశ్వర్యములేవి అని అడిగారు. 2 చెప్పింది శాస్త్రం. ఒకటి పరమ అనురాగవతి అయినటువంటి ప్రియపత్ని కౌగిలింత ఆలింగన సుఖము. 2 కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చేటటువంటి సుఖము. అందులో మళ్ళీ పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వాడి అవయవాలు ఒంటికి తగులుతున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందం స్వర్గ సుఖాలకి కూడా సరిపోదు అంటుంది శాస్త్రం. అంత ఆనందాన్ని పొందుతాట తండ్రి. కనుక మహావీరుడైనటువంటి వ్యక్తి వచ్చి వీరకాంతని కౌగిలించుకున్నప్పుడు ఉత్తర క్షణంలో ఆయన సేద తీరడానికి ఆవిడ ఏ అలంకారాన్ని చేసుకుంటుంది అంటే ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛాన్ని పెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు కూడా అలా పెట్టుకుంది. అదేమిటండి, శివుడు కూడా యుద్ధాలు చేశాడా? చేయకపోవడం ఏంటి? గజాసుర సంహారం చేయలా, వ్యాఘ్రాసుర సంహారం చేయలా, త్రిపురాసుర సంహారం చేయలా, మన్మధుణ్ణి కాల్చలా? అందులో ఆయన చేసినవి సామాన్యమైన సంహారాలు కావు. ఆయన యుద్ధానికి వెళ్ళి సంహారం చేస్తుంటే సామాన్యమైన యుద్ధం కింద ఉండదు. మహాపురుషులైన వాళ్ళందరూ నిలబడి స్తోత్రం చేశారు ఆయన యుద్ధం చూసి. అంత యుద్ధం చేసి ఇంటికి వచ్చి పార్వతీదేవిని కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చెవిలో ఉన్నటువంటి ఆ మంజరి యొక్క సువాసనల చేత ఆయన ప్రసన్నుడవుతట, ప్రీతి పొందుతట. అందుకని ఆవిడ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. ఇప్పుడు ఇది చూడగానే మీకేది జ్ఞాపకానికి రావాలి?
పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలింగనము జ్ఞాపకానికి రావాలి. వారిద్దరి యొక్క ఆలింగన సమయమునందు ఇద్దరూ పొందుతున్నటువంటి ఆనందము, ఇంత గొప్ప మర్యాదని నేను నా భార్యకి కృప చేశాను, ఇంతటి వీరుడైన వారికి ఉపశాంతినిచ్చాను అని పొంగిపోతున్న తల్లిదండ్రులు మనకి పరమ ప్రసన్నులై కనపడతారు. సనాతన ధర్మమునందు ఉపాసనలో ఒక్క స్త్రీగా కాని ఒక్క పురుషుడుగా కాని మనం చెయ్యం. అందుకే మొన్న మీకు చెప్పా, ఇలా అమ్మవారున్నా పక్కనే శివుడు ఉన్నాడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అందుకే అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖా శ్రీ సఖానోక హర్దే స్థలనయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు. పెద్ద పెద్ద పువ్వులు ఉన్నటువంటి ఒక తీగ చెట్టుకి బాగా అల్లుకుంటే ఆ పువ్వులు బలమైనటువంటి చెట్టు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా అమ్మవారి చేత కౌగలింపబడినటువంటి అయ్యవారికి అమ్మవారి స్తనములు నొక్కుకుని ఉండగా చూసి దర్శనము చేసి నమస్కరించిన వాడికి అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అయ్యవారి అనుగ్రహం ఈ దర్శనం మీకు చేయించడానికి కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఈ నామం వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళిద్దరినీ చూడ్డానికి ఇది మీకు హేతువై ఉన్నది. అందుకే ఈ నామంలో అమ్మవారు కదంబ పుష్పములను పెట్టుకున్నది అని ఆ పువ్వులే ఎందుకు చెప్పారో తెలుసా అండి? 2 తామర పూలో 2 కాగితం పూలో ఏవో పెట్టుకోకూడదు 2 చెవులో, ఏవి పడితే అవి పెట్టుకోదు. ఆవిడ కేవలము భర్త దగ్గర అటువంటి సుఖాన్ని కోరి భర్తకు అటువంటి సుఖాన్ని ఇచ్చిన తల్లే కాదు. ఆవిడ ఎటువంటి తల్లి అంటే ఈ కదంబ వృక్షానికి సంస్కృతంలో నీప అని ఒక పేరుంది. నీప అన్న పేరుకి అర్థం ఏమిటంటే నయతి ప్రాణిన సుఖం నీప, సమస్త ప్రాణులకు సుఖమునిచ్చేదాన్ని నీప అంటారు. సమస్త ప్రాణుల యొక్క సుఖము దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీటి మీద ఆధారపడుతుంది. నీటి మీద ఎందుకు ఆధారపడుతుంది అంటే అసలు నీరు లేకపోతే ప్రాణం లేదు, అన్నం లేకపోయినా ప్రాణం ఉంటుంది. ఎప్పుడు కొన్ని నీళ్లు తాగితే, నీళ్లే లేవనుకోండి ప్రాణం నిలబడదు. పైగా నీరు లేకపోతే అసలు తినడానికి అన్నం ఉండదు. మీరు చూడండి, బియ్యం ఉన్నాయి నీళ్లు లేవనుకోండి, ఏం పెట్టి ఉడికిస్తారు? ఉడికించలేరు. అన్నం వరకు ఎందుకంటే నీరు లేకపోతే ధర్మం లేదు. ధర్మానికి మూలకందం ఎక్కడ? సంధ్యావందనం చేసుకోవడం దగ్గర, నిత్యకర్మ దగ్గర. నిత్యకర్మ చేయడానికి ఏముండాలి? ఓం కేశవాయ స్వాహ అనడానికి, ఆచమనం చేయడానికి నీళ్లు ఉండాలా? ఆ నీళ్లే లేకపోతే ఇంకా సంధ్యావందనం ఏమిటి? సంధ్యావందనానికి కూడా నీళ్లు ఉండాలి. అలా అంటే ధర్మమే లుప్తమైపోతుంది నీరు లేకపోతే. అందుకే లింగ పురాణంలో ఒక శ్లోకం చెప్తారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ లోకములన్నింటినీ నీటి చేత రక్షిస్తున్నటువంటి ఈశ్వరుడి పేరు భవ. ఆ పోషించే శక్తికి భవాని అని నామం. ఇప్పుడు అమ్మవారు లోకములన్నింటికీ సుఖములిస్తోంది. ఈ సుఖములను ఇవ్వడానికి కారణమేమి? వాళ్ళిద్దరి వంక అలా చూసి నమస్కారం చేస్తే చాలు, మీరు అన్ని సుఖములను పొందడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఆవిడ మీ యందు కృప చేస్తోంది. వానలు పడితే లోకానికి వానలు పడ్డాయని సంతోషించినటువంటి నీప లతలా, ఆ కదంబ వృక్షంలా, కదంబ పుష్పంలా ఎప్పుడూ లోకానికి శాంతి కల్పించడం కోసం రాక్షస సంహారం చేసేటటువంటి శివుడు, రాక్షస సంహారం చేసి వచ్చినటువంటి శివుడికి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు, వీరిద్దరున్నది నీ సుఖాల కొరకు. ఈ భావనతో నువ్వు తల్లిదండ్రులుగా వాళ్ళకి నమస్కారం చెయ్యడం, శత్రు సంహారం చేసి వచ్చినటువంటి వీరుడైన పరమశివుడికి ఆలింగనం చేసుకున్న అమ్మవారి చెవులలో అలంకృతమైనటువంటి కదంబ పుష్ప మంజరులలోంచి వస్తున్నటువంటి సువాసనలలో ఆగ్రానించి ఉపశాంతి పొందినటువంటి పరమశివుడి యొక్క, పార్వతీదేవి యొక్క పాద ద్వంద్వమును నువ్వు చూసి నమస్కరిస్తే నీకు కూడా సుఖములకు హేతువగుచున్నది. ఈ సమన్వయం నీకు ఎక్కడి నుంచి వస్తోందంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర నామంలోంచి వస్తోంది. అందుకని అమ్మవారు కదంబ మంజరి అంటే ఆ పువ్వులు పెట్టుకుంది కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? మామూలు పువ్వులైతే ఏదో చిన్నవి 2 లిల్లీ పూలు పెట్టుకుంది, బాగుంది. అమ్మవారు 2 చిన్న లిల్లీ పూలు పెట్టుకోవడం కాదు, కదంబ మంజరి పెట్టుకుంది. అంటే ఏకంగా కడిమి పూల గుత్తి పెట్టుకుంది చెవిలో. కడిమి పూల గుత్తి తల్లి చెవిలో పెట్టుకుంటే అంత పెద్ద పూలగుత్తి చెవిలో నిలబడాలంటే ఆ చెవి కూడా ఎంత పెద్దదై ఉండాలి?
పెద్ద చెవి అయి స్థిరత్వముతో కూడినదై చక్కటి అమరికతో ఉన్నదైతే ఆ పుష్పగుచ్ఛాన్ని వహించగలుగుతుంది. లేకపోతే ఏమైపోతుంది? చాలా అందంగా చెప్పారండి ఈ నామానికి, చాలా సంతోషంగా ఉంది, దండ మీ చెవికి వేస్తామన్నారు అనుకోండి, నిలబడుతుందా? నిలబడదు. దండని మూయగలిగినటువంటి స్థిరత్వం నా చెవికి లేదు, కంఠానికి ఉందేమో. ఇప్పుడు అమ్మవారు ఎందుకు పెట్టుకుంది అంటే పెద్ద పెద్ద చెవులున్నది అంటే ఏమండి అందులో ఇంకా ఎంత పడతాయి, ఆ చెవి ఎంత పెద్దదై ఉంటుంది అని ఊహించమని కాదు దాని అర్థం. చెవికి ఎప్పుడూ ఉండే లక్షణాన్ని మీరు పరిశీలించాలి. చెవి వాయువునకు సంబంధించినటువంటి తన్మాత్ర అయిన లేదా పంచతన్మాత్రలలో ఒకటి అయినటువంటి శబ్దము ఆకాశగుణకమై వాయు ద్వారానే వచ్చి శబ్ద తరంగములుగా చెవిలోకి వెడుతుంది. శబ్ద తరంగములు వాయు తరంగముల ఎందే ఉంటాయి, ఉండి లోపలికి చేరిపోతాయి అవి. మీకు ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. శబ్దము అని నేను ఎప్పుడైనా అంటే అది అర్థమును పట్టుకుని కానీ మనోరంజకత్వముతో కానీ ఉంటుంది. ధ్వని అన్నాను అనుకోండి, దానికి మనోరంజకత్వము కానీ అర్థము కానీ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు శబ్దం ఎప్పుడు వస్తుంది మీరు గమనించండి. శబ్దం ఎప్పుడు రావాలన్నా ఒకదానికొకటి తగిలితేనే శబ్దం వస్తుంది. మీరు ఎప్పుడైనా పట్టుకుని చూడండి. మృదంగం శబ్దం చేయాలనుకోండి, వేళ్ళు మృదంగాన్ని కొట్టాలి. వీణ గోటితో కొట్టాలి, పెనగాలి. వయలిన్ దాన్ని రాపాడించాలి తీగ మీద. నేను మాట, నాలో ఉన్న వాయువు లోపల ఉన్నటువంటి ఆ నోటి లోపల ఉన్నటువంటి దవడలకి తగిలి చొట్టలు పడి అక్షరములై పైకి రావాలి. ఇలా ఏవి వచ్చినా అవి అర్థముతో వస్తాయి. కానీ మీకు అర్థం తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ మనోరంజకత్వం ఉంటుంది. ఒక ఆయన వీణ మీద అద్భుతంగా పలికిస్తున్నాడు అనుకోండి, సామజవర గమన అని. మీకేం తెలియదు సామజవర గమన అంటే ఏమిటో, సంగతులంటే ఏమిటో, ఆరోహణ అంటే ఏమిటో, అవరోహణ అంటే ఏమిటో. అసలు సంగీతం నాదస్వరూపం అండి. సా రి గా మా పాదా ని సా అంటే ఎక్కడ పుట్టావో అక్కడికి చేరిపోవాలి. కిందకి ఎలా వచ్చావో ఆరోహణలో విడిపోయి అవరోహణలో ఆరోహణ యందు మళ్ళీ దాన్ని చేరిపోవాలి. ఏ పరబ్రహ్మము నుండి విడిబడి జీవుడవయ్యావో ఆ జీవుడు మళ్ళీ పరబ్రహ్మంలో కలవాలి, సాలో కలిసిపోవాలి. ఈ సాలోకి కలిసిపోవడానికి ఆరోహణ అవరోహణ, దాని యందు సంగతులు రాగతాళధ్వనులు. అందుకని గురుముఖత సామవేదం. అందుకే నాదోపాసన చెయ్యడం వచ్చి పాట పాడిన వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరిపోతారు. ఎందుకని అంటే అది కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది తప్ప కేవల మనోరంజకత్వానికి సంగీతం ఉండదు. అవతలవాడు ఉద్ధరింపబడడానికి ఉంటుంది. అందుకే తపోభంగం ఎటువంటిదో సంగీతమునందు రసభంగం అటువంటిది. సంగీతమునందు రసభంగాన్ని పెద్దలు అంగీకరించరు. ఆయన పరవశించి కీర్తన చేస్తున్నాడు అనుకోండి, ఆయన పారవశ్యంలో ఉండగా మీరు ఎదురుగుండా తప్పుగా ప్రవర్తించారనుకోండి, ఆయన తపోభంగమైంది, ఆయన క్షమించలేడు. అది ఆయన ఉపాసన. నేను మీకు ప్రతిపాదన చెయ్యదలుచుకున్న విషయం ఆమె చెవుల యొక్క పరిమాణం ఎంత ఉంటుంది కాదు, ఆ చెవులు మీరు ఎక్కడ కూర్చుని ఏది తలుచుకున్నా వినగలిగిన చెవులు. ఎందుకని? శబ్దము తరంగములుగా వాయులీనమై మీకు వస్తుంది మనోరంజకత్వముతో. ధ్వనికి ఆ శక్తి ఉండదు. పిల్లాడు కుయ్యో అని ఏడిచాడు అనుకోండి, దానికి వ్యాఖ్యానం చేయండి అన్నారు అనుకోండి, ఏమిటి వ్యాఖ్యానం చేస్తాం? నేను అనకూడదని మొన్న ఊరుకున్నాను. మా ఆఫీసులో గోపి గారు వచ్చి కూర్చున్నారు. ఎక్కడున్నారు గోపి గారు? ఉన్నారా? వచ్చి కూర్చున్నారు. మా ముత్యాల సత్యనారాయణ గోపి గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య గోపి మామయ్య అన్నాడు. అంటే నా వంక తిరిగి గోపి గారు అన్నారు, ఏమిటండి వీడు నన్ను అన్నయ్య మామయ్య అంటాడు, అసలు ఒక వ్యక్తి ఎందు అన్నయ్య మామయ్య ఎలా ఉంటాయి, మీరు వ్యాఖ్యానం చేద్దరు అన్నారు. అంటే నేను అప్పటికి ఊరుకున్నాను, బాగుండదని. ఏమి ఎందుకు అవ్వదు? అమ్మకు అన్నయ్య, నాకు మామయ్య, అవలా సమన్వయం. మా ఆవిడ గోపి గారిని అన్నయ్య గారు అంటుంది, సత్యనారాయణకి నా భార్య అమ్మ లాంటిది, ఎందుకంటే నన్ను గురువుగా భావిస్తాడు కాబట్టి గురుపత్ని తల్లి లాంటిది. నా భార్యకి అన్నగారు కాబట్టి మా అమ్మగారికి అన్నయ్య గారు, నాకు మామయ్య గారు. సరిపోలా? కాబట్టి శబ్దం ఎప్పుడూ అర్థంతోనే ఉంటుంది, ధ్వనికి అర్థం ఉండదు. నేను అన్నాను అనుకోండి, దానికి వ్యాఖ్యానం చెప్పండి అన్నారు అనుకోండి, ఉండదు, అది ధ్వని. పిల్లాడు ఏడిచాడు అనుకోండి, ధ్వని. శబ్దం అనుకోండి అర్థముతో మనోరంజకత్వంతో ఉంటుంది.
ఈ మాటలు తెలిసి ప్రయోగం చేయాలి, చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. అందుకే వేదరాశి శబ్దం అన్నారు. ఇప్పుడు ఈ శబ్దము ఆకాశ గుణకము, ఆకాశంలో వస్తుంటుంది, వస్తూ వాయుతరంగంగా చెవిలోకి ఎడుతుంది. నేను శబ్దము చేస్తేనే మీరు గ్రహించగలరు, లేదా సంజ్ఞ చేస్తే గ్రహించాలంటే మీరు నాకు ఇంకా దగ్గరగా ఉండాలి. మా ఆవిడ ఇంట్లో ఉంటే నేను ఇక్కడి నుంచి సంజ్ఞ చేస్తే తను తెలుసుకోలేదు, తన అంత దూరంలో ఉన్నా నేను చెప్తే పట్టుకోగలదు. శబ్దము తొందరగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క చెవులు ఎటువంటి శబ్దాన్ని పట్టుకుంటాయి అంటే, మీరు ఆవిడికి ఎంత దగ్గరలో ఉన్నారన్నది కాదు, మీరు ఎంత గట్టిగా చెప్పారన్నది కాదు. చెప్పిన దానికి వినడానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చెప్పాలి, అంతేగాని ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి చెప్పేసి నేను చెప్పేశాను కదండి మీరు వినకపోతే నా తప్పు లేదంటే కుదరదు. ఆయన వినడానికి ప్రసన్నుడై ఉండాలి. ఆయన ఏదో ఆలోచిస్తుంటే మీరు చెప్పారనుకోండి, అలాగే అలాగే అంటే. భార్య తెలివైంది అనుకోండి, ఇక్కడ లేరు అని గ్రహిస్తుంది. ఏం చెప్పాను అంటే అన్నారా, ఇదిగో ఇది చెప్పాను అని మళ్ళీ చెప్తుంది. అంటే ఎప్పుడు ఏదో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండడు. అది ఎవరికి తెలుస్తుంది? భార్యకి తెలుస్తుంది ఆ రహస్యం. అలా ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందిట, ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండడం, ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండకపోవడం ఉండవుట. ఇది ఎక్కడి నుంచి వస్తోంది ఇవన్నీ? కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఆ చెవులు మీరు ఎక్కడ ఉండి మనసులో తలుచుకున్నా, ప్రీతితో భక్తితో నమ్మి తలుచుకున్నా ఆవిడికి వినపడిపోతుంది. ఆవిడికి వినపడిపోతుందంటే ఏంటి? కేవలం వినపడడం కాదు, అలా ఎవడైనా పిలుస్తాడేమో అని ఆవిడ సిద్ధంగా ఉంటుంది. అందులో ఒకప్పుడు పడుకోవడం, ఒకప్పుడు లేవడం, ఇప్పుడు కుదరదనడం, ఇప్పుడు ఎలా వస్తానయ్యా అనడం, అలా ఏం ఉండదు. ఎప్పుడు నువ్వు ఏ కాలంలో ఎలా పిలువు ఆవిడ పలుకుతుంది. నువ్వు చెప్పకపోయినా ఆవిడ నువ్వు చెప్పినట్టుగా భావించి నీకు ఆ శక్తి ఇచ్చేస్తుంది. ఇది గొప్పతనం. ఇది ఎలా కుదురుతుందండి? మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణ చూపించండి అని మీరు నన్ను అడగచ్చు. నేను ఒక్క ఉదాహరణ చెప్పి పూర్తి చేసేస్తాను. పూర్వం శర్యాతి అని ఒక రాజు, ఆయనకి ఆనర్తుడు అని ఒక కొడుకు, సుకన్య అని ఒక కూతురు, 400 మంది భార్యలు ఆయనకి. లేక పుట్టిన ఒక్కతే కూతురు శర్యాతి. పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది. ఈ శర్యాతి ఆ కూతురు మీద మనసంతా పెట్టుకుని ఉన్నాడు. ఈమె ఒకనాడు సరోవరం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటోంది చిలికెత్తెలతో. ఆడుకుంటూ ఒక పుట్ట దగ్గర కూర్చుంది. ఆ పుట్ట చవన మహర్షి కూర్చుని తపస్సు చేస్తుంటే, పరమవృద్ధుడు చవనుడు తపస్సు చేసుకుంటుంటే పుట్ట పట్టేసింది. పుట్ట పట్టేస్తే ఆయన కన్నులు మాత్రం, కొంతమంది తపస్సు చేసేటప్పుడు కూడా ఇలా కన్నులు తెరిచి ఉండొచ్చు, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. కానీ ఆ కన్నులు బాహ్యానుసంధానం జరగవు, మెరుస్తూ ఉంటాయి. ఆ కన్నుల దగ్గర మాత్రం 2 కన్నాలు ఉన్నాయి పుట్టకి. ఆ పిల్లకి ఇలా చూస్తే అవి మెరుగుడు పురుగుళ్ళే కనపడ్డాయి. ఇదేదో మెరుగుడు పురుగుల లోపల ఉన్నట్టున్నాయని ఆ పిల్ల అక్కడ ఉన్న పుల్లొకటి చూసి తీసి ఆ 2 కన్నాల్లో ఇలా పొడిచింది. పొడిస్తే ఆయన తపస్వి అయి ఉన్నాడు, శక్తితో లేడు, బాహ్య శక్తితో. అబ్బా అబ్బా అని మూలిగాడు. ఈ పుల్ల తీసి చూసింది, కొద్దిగా నెత్తురు తడి అంటి ఉంది. ఆ అమ్మాయికి ఏదో మూలిగి వినపడింది, భయం వేసి వెళ్ళిపోయింది బాల్య చేష్టితంగా. ఆయన పడిన బాధకి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది, జంతువులతో సహా. ఇప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడో అపచారం జరిగింది మహాపురుషుడికి, అందుకే ఇంత ఉపద్రవం వచ్చింది, ఎవరికి ఏ అపచారం జరిగిందో చూడండి అన్నారు. మన రాజ్య సరిహద్దుల్లో, మన రాజ్యంలో మహానుభావుడు చవనుడు తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా అయిందా చూడండి అన్నారు. వెళ్ళి పుట్ట కడిగి చూశారు. చూస్తే 2 కళ్ళు పోయాయి ఆయనకి. ఆయన అన్నాడు, నన్ను ఆ పిల్ల సుకన్య పొడిచేసింది అన్నాడు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి రాజును తీసుకొచ్చారు. నీ కూతురే పొడిచేసిందిట అన్నారు. ఆయన అన్నాడు, క్షమార్పణలు చెప్పాడు, నీ జీవితాంతాన్ని నిన్ను జాగ్రత్తగా చూడడం కోసమని పరిచారికల్ని నియోగిస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, చవనుడు, నువ్వు పరిచారకుల్ని పెడతావు, కానీ నావాడు అని ప్రేమతో చూడరుగా. ఎవరు పొడిచారో నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి, భర్తని కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నాడు. పరమవృద్ధుడు, ముక్కోపి, కళ్ళు లేనివాడు, అరణ్యంలో ఉండేవాడు. 400 మంది భార్యల్ని చేసుకున్న తర్వాత లేక పుట్టినటువంటి సుగుణాల రాశి, అందాల భరిణ సుకన్య.
రాజు బెంగ పెట్టుకుని మంత్రి పరిషత్తుని పిలిచాడు. ఈలోగా లోకంలో బాధ రాజ్యం అంతా, జంతువులు కూడా నిలబడిపోయాయి, మలమూత్రబంధనం అయిపోయి. ఈ సమయంలో మంత్రి పరిషత్ అంతా వచ్చి బాధపడుతున్నటువంటి సమయంలో ఈ సుకన్య వచ్చి అంది, నాన్నగారు మీరు బెంగ పెట్టుకోకండి, తప్పు చేసింది నేను, పరమ ప్రీతితో ఆ ఋషిని నేను వివాహం చేసుకుంటానంది. చెప్పడానికి ప్రయత్నించాడు, ఆవిడ అంగీకరించలేదు. ఆఖరికి వివాహం అయిపోయింది. ఈ పిల్లని తీసుకుని పరమవృద్ధుడైనటువంటి చవనుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కళ్ళు లేవు, ఆయనకి సూర్యోదయం అయితే తెలియదు, అందుకని ఈ పిల్లే చెప్పేది. ఆయన్ని గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేది. సంధ్యావందనానికి వేళ అయిందంటే సంధ్యావందనం చేసుకునేవాడు. భోజనం చేసే వేళ అయింది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నానికి సంధ్యావందనం చేసుకుని అన్నం తినేవాడు. సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకోండి అంటే చేసుకునేవాడు. అన్నీ తీసుకొచ్చి అందిస్తే పూజ చేసుకునేవాడు. నోటికింతకు ముందు వచ్చు కాబట్టి మంత్రములను మననం చేసేవాడు. చీకటి పడిపోయింది పడుకోండి అంటే పడుకునేవాడు. గజ 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 వణికిపోతూ ఉండేవాడు వృద్ధుడు. ఈమె ఒకనాడు ఏటికి వెళ్ళి నీరు పట్టుకుని వస్తోంది భర్త కోసమని. అప్పటికి ఆయన్ని స్నానం అవి చేయించి కూర్చోపెట్టింది. అశ్వినీ దేవతలని మంచి నవయవ్వనంలో ఉన్న ఇద్దరు దేవతలు, వాళ్ళు దేవతలకు వైద్యులు, వాళ్ళు ఈమెని చూశారు. మహాసౌందర్య రాశి, ఈమె ఎందుకు అరణ్యంలో ఒక్కటి తిరుగుతోందని అడిగారు. అడిగితే ఒకవేళ నీకు వివాహం కాకపోతే మా ఇద్దరిలో ఒకరిని నువ్వు స్వీకరించవచ్చు, మేము దేవతల యొక్క వైద్యులం అన్నారు. అంటే ఆవిడ సరళంగానే జవాబు చెప్పింది, నేను చవన మహర్షి యొక్క భార్యని, నా పేరు సుకన్య, నేను శర్యాతి మహారాజు యొక్క కుమార్తెని, కాబట్టి మీరు నన్ను అలా అడగకూడదు అంది. అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు తెల్లబోయి పరమవృద్ధుడు, ఉనికిపోతున్నవాడు, కళ్ళు లేనివాడు, కోపిష్టి, అటువంటి వాడికి నిన్నిచ్చి పెళ్లి చేశాడా శర్యాతి? ఎలా పడుతున్నావు వాడితో సంసారం? అసలు విధి బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టిలో చేసే పనులు గమ్మత్తుగా ఉంటాయి, నిన్నెలా ఇచ్చి పెళ్లి చేశాడు ఈయనకి? అటువంటి ముసలిమొగుడితో ఏ సుఖాలను అనుభవిస్తావో మా ఇద్దరిలో ఒకరిని పొందు అన్నాడు. అంటే ఆవిడంది, హద్దు మీరి మాట్లాడుతున్నారు, నేను చవనుడి ఇల్లాలిని, ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని శపిస్తానన్నాడు. అని ఆవిడ వెళ్ళిపోతోంది ఆశ్రమం వైపు. ఇప్పుడు దేవవైద్యులు భయపడ్డారు. ఈవిడ వెళ్ళి చెప్తే చవనుడితో, చవనుడు మహాతపశక్తి సంపన్నుడు, క్రోధమూర్తి, మన్ని శపిస్తాడేమో అని వీళ్లే పరిగెత్తుకుంటూ వచ్చన్నారమ్మా, అమ్మ ఇందేదో అయిపోయింది, ఇంత ఎలా కష్టపడతావు? నీ భర్తకి మేము మంచి యవ్వనాన్ని, గొప్ప శక్తిని, గొప్ప రూపాన్ని ఇచ్చేస్తాం, కానీ అటువంటి రూపాన్ని ఇచ్చిన తర్వాత మేము ముగ్గురం ఒక్కలా ఉంటాం, మా ముగ్గురులో చవనుడు వరకు నువ్వు కనిపెడితే చవనుడికి ఇల్లాలివి, పొరపాటున మా ఇద్దరిలో ఎవరినైనా ఒకడిని చవనుడు అనుకుంటే వాడికి ఇల్లాలు కావాలన్నారు. ఇప్పుడు అది ఆవిడ పాతివ్రత్యానికి పరీక్ష. ఆవిడ అంగీకరించకుండా వెళ్ళి చవనుడికి చెప్పింది. చవనుడి నమ్మకం ఏమిటంటే తన భార్య యొక్క సౌశీల్యం మీద. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళు సరోవరానికి అన్నాడు. చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది. అశ్వినీ దేవతలు చవనుడు ముగ్గురు నీటిలో మునిగి పైకి తేలారు. ముగ్గురు ఒక్క రూపాన్ని, ఒక్క కంఠాల్ని పొందారు. వచ్చి ఒడ్డున నించుని ఏకకంఠంతో ముగ్గురు అన్నారు, ఎవరు నీ భర్తో కనిపెట్టన్నారు. చక్కగా మంచి యవ్వనాన్ని, శరీరాన్ని పొందినవాడు భర్త. పరీక్ష ఎవరికి? ఆవిడికి. ఇప్పుడు ఇంతటి మహాపతివ్రత పొరపాటున భర్త కానివాణ్ణి భర్త అని చెప్పింది అనుకోండి, ఆవిడ బెంగ ఏమిటంటే నా చారిత్రం ఏమైపోతుంది, నేనప్పుడు ఆయన్ని వివాహం చేసుకోవలసి ఉంటుంది, ఆయనతో సంసారం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, భర్త అన్నాడని ఆయన మాటకి తల ఒగ్గి తీసుకెళ్లాను సరోవరం దగ్గరికి. కానీ ఇప్పుడు నాకు పరీక్ష వచ్చింది, నన్ను ఎవరు రక్షించేవాళ్ళు? ఆవిడికి ఆలోచించడానికి అవకాశం లేదు. ఆవిడ, అమ్మా లోకంలో మహాపతివ్రత అని పేరు పొందిన తల్లి ఎవరు? ఆ తల్లి లలితాపరాభట్టారిక. అమ్మా నీకే నమస్కారం చేస్తున్నాను, నీకు ఎటువంటి పేరుందో అటువంటి పేరు నాకు కలగాలంటే నీ అనుగ్రహమే కలగాలి. ఆవిడంది, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే అని విష్ణుపత్ని నమస్తుభ్యం వేదమాత సరస్వతి ఇదం జగం తయా సృష్టం సర్వం స్థావరజంగమం బుద్ధిదాసి త్వమజ్ఞానాజ్ఞానినా మోక్షదా సదా సిద్ధిదా యోగినామం భాజయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగతాః అంది. అమ్మా సృష్టికర్త శక్తి నువ్వు, స్థితికర్త శక్తి నువ్వు, లయకర్త శక్తి నువ్వు, శక్తులకు శక్తి నువ్వు, ఆదిశక్తి నువ్వు.
అమ్మలగన్న యమ్మ నువ్వు, మహాపతివ్రతవి నువ్వు. రాకూడని కష్టం వచ్చింది, నోటితో చెప్పలేదు, పతి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అనలేదు. శరణం త్వాం ప్రపన్నాస్మి, ఈ మాటలు పైకి చెప్పలేదు, నోటిలో అనుకుంది. అమ్మా, నువ్వు నాకు భర్తని గుర్తుపట్టగలిగిన శక్తి కృప చెయ్యి అని కళ్ళు తెరిచింది. ముగ్గురిలో చవనుడెవరో ఆవిడ తెలిసిపోయింది. ఆవిడ వేలు చూపించింది. అశ్వనీ దేవతలు పొంగిపోయి, ఏమి పాతివ్రత్యమమ్మా నీది అని చవనుణ్ణి, నవయవ్వనంతో ఉన్నవాణ్ణి, ఇంత అందాల భరిణని ఆవిడకి భర్తగా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో అంత కష్టంలో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో తన కష్టం పరపురుషుల ముందు చెప్పుకోలేక మనసులో అనుకుని శరణం త్వాం ప్రపన్నాస్మి అనగానే ఆ తల్లి ఆనాడు సుకన్యకి పాతివ్రత్యం నిలబడేటట్టుగా శక్తిని కృప చేసేసింది. అంత కష్టంలో, అమ్మా నిన్ను పిలిచిన వారికి ఆ పిలుపులు వినగలిగినటువంటి చెవులమ్మా నీ చెవులు. ఇక్కడ తలుచుకుంటే చాలు ఆ పిలుపులు వినపడతాయమ్మా. ఆ చెవులు అలంకారయుక్తములు కాకుండా ఉండకూడదు. అంత గొప్ప చెవులని చెప్పడానికి కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహర ఇందుకుని కీర్తిస్తున్నాడు. అది ఆ చెవుల శక్తి అని మీరు భక్తిని పొందడానికి. మూక పంచశతిలో మూకశంకర్లు అన్నారు, ఆయనకి అమ్మవారి ఎదురుగుండా నిలబడిందండి. నిలబడితే అమ్మవారి చెవిలో పూలు కనపడ్డాయి. కనపడితే ఆయన అన్నారు అమ్మవారి వంక చూసి, అమ్మవారు ఇలా పెట్టుకుంటుందని చెప్పాను కదా పూలు, ఆ పూలు ఇప్పుడు ఈ కంటి దగ్గరికి వచ్చాయి. ఈ కన్ను ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ కటాక్షం ఈ చివరికి వెళ్ళినప్పుడు ఈ పువ్వులు అమ్మవారి కనుకొలుకుల దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాయి. ఆయన అన్నారు మూకశంకర్లు, కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం మే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస వ్యాజేన నూనమభయార్ధనమతనోతి అన్నారు. అమ్మా, నీ చెవిలో పెట్టుకున్నవి నల్ల కలువలు అన్నారు ఆయన. ఆయనకి నల్ల కలువలతో దర్శనమిచ్చింది. నల్ల కలువలు పెట్టుకుని ఉన్నావు, ఈ నల్ల కలువలు నీ చెవిలో ఎందుకు పెట్టుకున్నావో తెలుసా? అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయో తెలుసా? ఈ నల్ల కలువలు నీకు ఒక అపచారం చేశాయి. ఎవరైనా చెయ్యకూడని తప్పు చేశారనుకోండి, వాళ్ళ మీద ఆగ్రహించామనుకోండి, వాడు భక్తుడు అనుకోండి, అయ్యి బాబోయ్ అనవసరంగా కోపడ్డారు, మళ్ళీ ఎలా అయినా ఆయనకి చెప్పుకుని ఆయన ప్రసన్నుడయ్యేట్టు చూసుకుందాం అంటే కన్నుల్లో పడ్డానికి ప్రయత్నిస్తారు 1-10 మార్లు. చూసి ఏమయ్యా ఏమిటి అంటే, అయ్యా బాబోయ్ పిలిచారు అంతే చాలండి బాబు, మీరు పిలవలేదని బెంగట్టుకు పోయానండి అన్నాడు అనుకోండి, గురువు ప్రసన్నుడు అయిపోతాడు. అలా ఈ నల్ల కలువలకు తప్పు చేసేట. ఏమిటా తప్పు అంటే, అమ్మవారి కన్నులకున్న కాంతి మా కాంతి ఒకటే అన్నైట. ఎందుకంటే అమ్మవారిని కువలయాక్షి అన్నారు కదా అని. అమ్మవారి ఇలా చూసింది, భయపడిపోయేట. అయ్య బాబోయ్ ఆ కాంతి ఎక్కడ, మేమెక్కడ? ఇప్పుడు కువలయాక్షి అన్నారు కదా అని మా కన్నుల్లో ఆవిడ కన్నులున్నాయని చెప్పి గర్వానికి పోయాం. ఇప్పుడు ఆ తల్లి మమ్మల్ని దగ్గరికి రాణిస్తుందయ్యా. అందుకని అవి ఏం చేశాయంటేట, తిన్నగా కన్నుల దగ్గరికి వచ్చి క్షమార్పణ చెప్పి, మీ అందం ముందు మేమేం పనికొస్తాం లేదో తెలియకన్నాం, మమ్మల్ని క్షమించేయని కన్నులకే చెప్పుకుందామంటే కుదరదని ఈ కన్నులకి బాగా దగ్గరగా ఉన్న చెవుల్ని పట్టుకున్నాయిట. పట్టుకుని చెవుల దగ్గర కూర్చున్నాయిట. అంటే ఇప్పుడు ఈ కన్నులు చెవుల దగ్గరికి వస్తాయి. ఎందుకని? ఈ కన్నులకి చెవులకి ఉన్న స్నేహం అటువంటిది. ఎందుకని అంటే అపాంగత్తే లబ్ధ్వా, ఈ కన్నులు ఎప్పుడు ఇక్కడికి ఎడతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు వీటిలో కూర్చుంటే వీటికి ఇవి మిత్రులు అయ్యాయి కదా ఇప్పుడు. అందుకని ఇవేం అనలేవు. ఆ మిత్రుడికి మిత్రుడు కాబట్టి ఊరుకున్నాయిట. ఊరుకుంటే ఇప్పుడు ఇలా రాగానే క్షమార్పణ చెప్తున్నాయిట. అమ్మాయి ఏమనుకోకమ్మా, ఏదో అన్నామమ్మా, తెలియకన్నామమ్మా, నీ కాంతి ఎక్కడమ్మా, మేమెక్కడమ్మా, నీ శుభకెక్కడమ్మా, మేమెక్కడమ్మా, నీ చల్లని చూపు ఎక్కడమ్మా, మేమెక్కడమ్మా అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయిట. వింది కదా చాలు అని మళ్ళీ వచ్చినప్పుడు అలా అమ్మ క్షమించమ్మా 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 అంటున్నాయిట. అమ్మ క్షమించేసిందిట. నీ కన్నుల యొక్క అందంతో పోటీ పడినటువంటి విషయానికి క్షమార్పణ చెప్పుకోవడానికే ఆ పూల గుత్తులు ఇలా కూర్చున్నాయమ్మా, నాకు అర్థమైపోయింది అన్నారు మూకశంకర్లు. ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి. అంటే ఆ చెవిలిలో ఉన్న పువ్వులను నువ్వు ఊహించినంత మాత్రం చేత నీ తప్పుల్ని కూడా ఆవిడ కటాక్షంతో క్షమించి దగ్గరకి తీసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. పైకి చిన్న నామాల్లో ఉంటాయి, కానీ ఆ నామములు మనం ఎంత అందంగా అమ్మవారి పాదములు పట్టుకుని రక్షణ పొందొచ్చో మనకి ఉపదేశం చేసేటటువంటి అద్భుతమైనటువంటి అమృత భాండములు. లలితా సహస్రనామం వ్యాఖ్యానం సిరీస్లో భాగంగా మరిన్ని నామాలకు అర్థాలు తెలుసుకోవడానికి ఇప్పుడే రుద్రంబజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.